భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ స్పాంజ్ ఐరన్ కాలనీలో వెలిసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజున స్వామికి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. ఆలయంలో మహాన్యాస రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో వచ్చిన మహిళలు దీపాలు వెలిగించి స్వామిని వేడుకున్నారు. భారీగా తరలి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల అక్రమ ఇసుక దందా రాత్రి పగలు తేడా లేకుండా యాదేచ్ఛగా కొనసాగుతుంది. కుంటినాగలగూడెం గుర్రాలకుంట శ్రీనివాస్ కాలనీ సమీపంలో గల మొర్రేడు వాగు నుండి అక్రమంగా తోడేస్తున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా పట్టణానికి రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని దిగమింగుతున్నారు. అతివేగంగా వస్తున్న ట్రాక్టర్లతో ఉదయం పూట వాకింగ్ కి వెళ్తున్న వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. కట్టడి చేయాల్సిన వారే సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ స్పాంజ్ ఐరన్ కాలనీలో వెలిసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజున స్వామికి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. ఆలయంలో మహాన్యాస రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో వచ్చిన మహిళలు దీపాలు వెలిగించి స్వామిని వేడుకున్నారు. భారీగా తరలి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల అక్రమ ఇసుక దందా రాత్రి పగలు తేడా లేకుండా యాదేచ్ఛగా కొనసాగుతుంది. కుంటినాగలగూడెం గుర్రాలకుంట శ్రీనివాస్ కాలనీ సమీపంలో గల మొర్రేడు వాగు నుండి అక్రమంగా తోడేస్తున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా పట్టణానికి రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని దిగమింగుతున్నారు. అతివేగంగా వస్తున్న ట్రాక్టర్లతో ఉదయం పూట వాకింగ్ కి వెళ్తున్న వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. కట్టడి చేయాల్సిన వారే సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ స్పాంజ్ ఐరన్ కాలనీలో వెలిసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజున స్వామికి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. ఆలయంలో మహాన్యాస రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో వచ్చిన మహిళలు దీపాలు వెలిగించి స్వామిని వేడుకున్నారు. భారీగా తరలి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల అక్రమ ఇసుక దందా రాత్రి పగలు తేడా లేకుండా యాదేచ్ఛగా కొనసాగుతుంది. కుంటినాగలగూడెం గుర్రాలకుంట శ్రీనివాస్ కాలనీ సమీపంలో గల మొర్రేడు వాగు నుండి అక్రమంగా తోడేస్తున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా పట్టణానికి రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని దిగమింగుతున్నారు. అతివేగంగా వస్తున్న ట్రాక్టర్లతో ఉదయం పూట వాకింగ్ కి వెళ్తున్న వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. కట్టడి చేయాల్సిన వారే సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ స్పాంజ్ ఐరన్ కాలనీలో వెలిసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజున స్వామికి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. ఆలయంలో మహాన్యాస రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో వచ్చిన మహిళలు దీపాలు వెలిగించి స్వామిని వేడుకున్నారు. భారీగా తరలి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల అక్రమ ఇసుక దందా రాత్రి పగలు తేడా లేకుండా యాదేచ్ఛగా కొనసాగుతుంది. కుంటినాగలగూడెం, గుర్రాలకుంట, శ్రీనివాస్ కాలనీ సమీపంలో గల మొర్రేడు వాగు నుండి అక్రమంగా తోడేస్తున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా పట్టణానికి రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని దిగమింగుతున్నారు. అతివేగంగా వస్తున్న ట్రాక్టర్లతో ఉదయం పూట వాకింగ్ కి వెళ్తున్న వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. కట్టడి చేయాల్సిన వారే సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Please like, share and subscribe Sneha TV.